చూడు బయట ఒకసారి మొత్తం మామూలుగా వండతలేదు. సో మొత్తానికి మనం అయితే డబ్బాని అయితే కంప్లీట్ చేసుకున్నాం. లైట్గా వేగింది. ఇది వచ్చేసి చికెన్ మసాలా అంతసేపు మనం సెట్ చేసుకునేదాకనా. ఓకే ఓకే. సో గైస్, నేను మీ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే తందూరి చికెన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అది వచ్చేసి చాలా డిఫరెంట్ గా అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్ అయితే ఎలాంటి వీడియోస్ అయితే లేవు. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే కుకింగ్ వీడియో అయితే. ఇది వచ్చేసి చాలా క్రేజ్ గా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా, అదే విధంగా దీనికోసం మనకు అరిటాకులు కావాలి, అదే విధంగా కట్టెలు కావాలి. కాబట్టి మనం ఒకడేమో లోకేష్ వచ్చేసి కట్టెలకు వెళ్తాడు, నేనేమో అరిటాకులకు వెళ్తా. మనం ఇది వచ్చి నేను అరిటాకులకు వెళ్తే నువ్వు కట్టెలకు. సరే, ఎట్లయితే అట్లా అయింది. ఇద్దరం కలిసి పోతుంది. నీకు మళ్ళీ చెట్టు అందకపోతే ఇద్దరం కలిసి కట్టెలు ప్లస్ అదే విధంగా అరిటాకులు అయితే ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మసాలాలు ఇట్లా అన్ని కలుపుకొని మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం లోపల అంతా గలీజ్ ఉంటుంది కావచ్చు, నూనె ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కట్టెలు అదేవిధంగా అరిటాకులు అయితే తీసుకోవడానికి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము దీని అయితే ఇంటికన్నా కట్ చేసుకొని వద్దామని చెప్పినాం. మన చిన్న లోకేష్ ఇండ్లే అన్నా లేదన్నా వీడియోలో చూపెట్టాలి, మనం ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చూపెట్టాలి అన్నాడు. అందుకనే ఇది దాకా వచ్చినాం. ఇంటికాడ అయితే మంచి మిషన్ ఉండే, మిషన్ పెట్టి ఇట్లా కట్ చేస్తే సరిపోయాడు. ఇంటికాడ పని చేస్తారు, అక్కడ మిషన్ ఉండే. కానీ మనోడు వచ్చేసి వీడియోలో కనిపించాలన్నాడు కాబట్టి ట్రై చేద్దాం ఒకసారి దీన్ని ఎట్లా వస్తుంది. నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇది కట్ చేసుడు. ఇది ఎట్లా కట్ చేద్దాం రా. ఫస్ట్ దీన్ని పొక్క కొట్టాలి అంతే కదా. అవుతుంది కొట్టదుదా మనకు. సో మొత్తానికి మనం అయితే డబ్బాని అయితే కంప్లీట్ చేసుకున్నాం. లైట్గా వేగింది, బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఆయిల్ ఉంటుంది కాబట్టి మొత్తం దీన్ని క్లీన్ చేస్తాడు మన లోకేష్. సరుపు తెచ్చినాం కదా, సరుపు తెచ్చే మొత్తం క్లీన్ చేసుకొని రా. ఆ బోర్ కాడికి పో, మంచిగా క్లీన్ చేసుకొని రా. నెక్స్ట్ అట్లే చికెన్ కూడా తీసుకోవాలి, చికెన్ కడుక్కుందాం కదా. అంత నూనె వరకు మొత్తంకే పోతలేదు. సర్ఫ్ పెట్టి బాగా రాయాలి. అంతేనా? తినమంటే గట్టిగా తింటావు. ఫుడ్ ఛాలెంజ్ నాకన్నా ముందుగా వస్తావు కదా. చికెన్ మొత్తం కడుక్కుందాం ఒకసారి. ఆల్రెడీ నీట్గా గడిపించినాము, అయినా కానీ ఒకసారి కడగాలి. ఎందుకంటే కౌసు వాసన అంతా పోతుంది కాబట్టి ఒకసారి కడుక్కోవాలి మనం కూడా. ఇంకా సరిపోతుంది, మనకు సరిపోతుంది. సర్ఫేసి కడుగుతాడట. వీళ్ళకి అట్లా కడుగుతాయి ఏం సర్ఫేసి ఎట్లా డబ్బా కడిగినా అని చెప్పేసి ఇప్పుడు సర్ఫేసి కడుగుమంటుంది. పట్టుకో. కడుక్కోవాలి, దాన్ని కడిగితే క్లీన్ అవుతుంది. కాకిరెట్ ఉందని చెప్పి వదిలేసిపోతావా? దా ఇక నెక్స్ట్ మనకు కావాల్సినవి మొత్తం కట్టెలు కాబట్టి కట్టెలు ఎక్కువ ఎన్ని తీసుకుంటే అంత నయ్యం. దా ఇదొకటి, అక్కడొకటి ఉంది, అక్కడ తీసుకుందాం. నెక్స్ట్ మనము ఐటమ్స్ మసాలాలు అన్నీ కలుపుకొని ప్రిపేర్ చేసుకుందాం చికెన్ని. దీంట్లో కలపాలి అరిటాకులో. మంచిగా పోయిరా పోయి ఒకటి ఇక్కడ పెడదాం, ఒక దాంట్లో కలుపుదాం. కొన్ని వాటర్ పోయి తీసుకురాపో. చిన్నిపోతుంది. ఫస్ట్ ఇది ఏమైనా పెట్టు పోయి. ఇట్లనా వాడేది ఇట్లనే దగ్గర నుంచి కోడిని ఇట్లా కాట్లు పెట్టుకుందాం. మసాలా తట్టేటట్టు, మంచిగా మసాలా పెట్టేటట్టు. షాక్ తెత్తి ఇంకా
ఎంత పోసుకుందాం? కారం నువ్వు బాగా తింటావుగా. గట్టిగా వేద్దాం. ఇది అయినా ఇది అదిరా, మన ఇంట్లో చేసుకున్న కారం కాదు, ప్యాకెట్ కారం. కేజీ ఉంటుంది కాబట్టి గట్టిగా వేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఒక తక్కువ. నిమ్మకాయ ఒకటి, నువ్వు నిమ్మకాయలు అవి తీసుకురా. ఎడబెట్టినావు కుర్చీ మీద. సాల్ట్ సరిపోద్ది కదా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. పెరుగు ఉంది, గరం మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది. ఇప్పుడు మసాలాలు ఇట్లా వేసాయి అన్నీ. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం. ఎక్కువ వేసుకోవద్దు అనుకుంటున్నాం. ఎక్కువ వేసుకోవద్దు, సరిపోద్దిగా మస్తు. ఇది వచ్చేసి చికెన్ మసాలా. కంట్లో పడ్డది. మసాలా బాగా వేద్దాం. ఒకటి మొత్తం వేసుకుందాం. మామూలుగా నోరుతో ఇప్పకు. ఎందుకు ఎట్లా ఇప్పరా అది? అంటే నాకు షాక్ ఉందిగా, ఇట్లా కొత్త అయిపోయా. తెలివి లేదు నీకు. ఇంకో కొంచెం లైట్గా ఎక్కువనే ఉండాలి కొంచెం. ఇంకా పెరుగు పోద్దాం. ఇది మొత్తం మిక్స్ కానీ, అల్లము అది మొత్తం మిక్స్ అయినాక పోసుకుందాం. ఎవరికి ఎప్పుడు వేయాలి? చికెన్ వండుకున్నాం. ఇది కిలో ఉంటుంది. మేము ఇద్దరం వచ్చినాం, ముగ్గురం వచ్చినాం. మా దోస్తు గారు నేను ముగ్గురం వచ్చినాం. వాళ్ళు ఇంకా రాలే, ఇద్దరు రాలే. హరిశన రాలే, శేఖరన్న రాలే. ఇవాళ వేస్తాం పోయి దీన్ని. మాకు సరిపోతుంది ఇక ఇద్దరికి, ముగ్గురికి సరిపోతుంది. పోయి వాళ్ళు రాలే. ఇప్పుడు పెరుగు ఇక మొత్తం మిక్స్ అయిపోయింది. పెరుగు పోసుకొని డైరెక్ట్ పెట్టినాం అనుకో, ఇట్లా పెడితే అంటుంది ఇక. దీనికి ఇట్లా అంటుకోదు. మనం పెరుగు పోసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఊరిలో వస్తూనే చూస్తుంటేనే మొత్తం దీన్ని మొత్తం అప్లై చేసుకుందాం ఇక మనం మంచిగా ఘోరంగా. పొక్కలలో పెడతా. ఇవి మనం ఇట్లా రాసినాం కదా, ఇలా పెట్టినాం అనుకో కాట్లలో. ఎక్సలెంట్. పెట్టినామనుకో కారం స్పైసీ బాగా అవుతుంది. ఇక ఎట్లా వస్తుందో కింద కామెంట్ చేయండి, ఎట్లా వస్తుందో. దీన్ని చూస్తే మాత్రం ఊరిలో ఊరుతున్నాయి. దీంట్లో లోపల కూడా పెట్టేద్దాం. అరటాకు మొత్తం అట్లే మలుద్దాము. లేదు అరటాకు ఎట్లా మలుతావు? ఇట్లా మలిచి కొద్దిసేపు పెడదాం, మంట పెట్టుకుందాం. అంతసేపు మనం సెట్ చేసుకునేదాకనా? సెట్ చేసుకున్నాం. ఓకే. అటు పోతే మసాలా బాగా పడుతుంది కదా. గట్టిగా అయింది ఇది. సరిపోద్దిగా సెట్టా? రైట్. మంచిగా రుద్దిగా. దీన్ని మనం చేసేపు ఇట్లే ప్యాక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడే కడగకు. ఫస్ట్ దీన్ని కొట్టుకుందాం. మనం చికెన్కి సెట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం దీన్ని కొట్టుకుందాం గట్టిగా. అబ్బాయి రేపు ఒకసారి అది కూడా రేపు సెట్ చేసుకుని చూడాలిగా, అది పట్టదా అని. పెట్టు చూడు. ఇంకా కొట్టాలా? సరిపోద్ది. ఇంకా కొంచెం కొట్టు, మొత్తం భూమి కానద్దా? భూమి కానది. ఓకే, సరిపోయింది ఇప్పటికి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్టెలు బాగా ఇరుచుకుందాం. బాగా ఇరవాలి కట్టెలు, అర్థమైందా? మస్తు ఇరిచినాం అనుకో అదే కాలుతుంది డైరెక్ట్. ఆపొద్దు గంట సేపటి దాకా. చాలు. నెక్స్ట్ కట్టెలు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోయి చికెన్ తెచ్చి సెట్ చేసి మంట పెట్టుడు ఇక డైరెక్ట్. ఎట్లయితే ఏం కథ ఇది వెళ్దాం చూద్దాం. మనం దీన్ని సెట్ చేసుకోవాలి. ఎట్లా సెట్ చేయాలి? చికెన్ పట్టుకో. దీన్ని ఆల్రెడీ కడుక్కోలేదు అనుకునే రాయంత ఇది నీట్గా గడిగి వేసుకున్నాం అప్పుడే. మొత్తము ఇట్లా సెట్ చేసుకుందాం ఇట్లా. ఎందుకంటే ఇది ఉసిపోయినా కానీ కింద పడకుండా ఇట్లనే అయిపోతుంది. ఉసిపోతుంది అంటవా? ఉసిపోయింది అనుకో, ఇలా కాళ్ళు కడదామా, ఇలా కాళ్ళు కట్టేద్దామా తీగతోటి.
ఉసిపోయినా కిందనే పడుతుంది, ఏం కాదు. మంట కింది దాకా పోతుంది ఇక. కిందికి ఎట్లా పోతుంది, మనం ఆల్రెడీ దీన్ని సెట్ చేస్తాం కదా ఇట్లా. ఇక రైట్, ఫస్ట్ పెద్ద పెద్ద అన్ని సెట్ చేయి. ఇట్లా దగ్గరకు ఉన్నాయి అనుకో, దగ్గరికి బాగా మండుతుంది. ఇక మామూలుగా లేదు, ఉడకొచ్చా? చుట్టూ మండుతుందిగా, చూడు బయట ఒకసారి మొత్తం మామూలుగా మండతలేదు. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది, ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes దాకా ఇది కొంచెం అగ్గులన్నీ దగ్గర, కానీ ఒకసారి ఇది దించుకుందాం ఇక నెక్స్ట్ వచ్చేసి. సో మొత్తానికి ఇప్పటికైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఈ మంట పోయేదాకా ఉన్నాం అనుకో, ఇంకా మొత్తం ప్రిపేర్ అయిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి. మనకు కూడా ఎక్కువ తెలియదు కాబట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత తీసేసుకుందాం, అంతే కదా. ఇప్పుడు ఇటు వస్తుంది మంట, ఇవంతా కట్ వచ్చింది, ఇప్పుడు ఇటు వస్తుంది. ఇటు కూడా మండుతుంది, ఇటు కూడా ఉడుకుతుంది. ఇక బా ఘోరంగా మండుతుంది మంట పెట్టకుండా. గ్యాస్ పై లేదు కాబట్టి, ఇది గ్యాస్ బుడ్లు లేవు కాబట్టి, అంతేగా. ఇట్ట కూడా వేసుకోవచ్చు గ్యాస్ బుడ్లు లేనందుకు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఎట్లా తీద్దాం దీన్ని? మనం ఏం తెచ్చినామని తీయనీకి చేతి ఉంది అని ఇట్లా జస్ట్ పారాలరా. అమ్మో సురు సురు అంటుంది కదా. అరటాక్ ఏదిరా గీడ, అరటాక్ లేదు, ఏం లేకుండా అసలు కోడినది పీకిందా ఎడనా. గంతగానం కాలింది ఏందిరా? కిందికి పెట్టినరా? కిందికి పెట్టలే, ఊసిపోయింది. అరే కింద అనేసరికి అయిందా? లేదు లేదు, అది మొత్తం బాగా పండింది. ఘోరం, వీడది చూపెట్టరా మంచిగా అయిందిరా. అది మీద మీద జస్ట్ కర్రీ అయింది అంతే. కడుక్కొని తినడు, అది మీద మీద తీసేసి తినొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ అయితే ఇలా ఉంది. కానీ మాకు తెలియదు, కొంచెం మొత్తానికి మాడిపోయింది, మ్యాక్సిమం కొంచెం మాడిపోయింది, కొంచెంగా చాలానే మాడిపోయింది. అది ఎంతసేపు ఉంచాలో తెలియదు, బాగా మండింది. మేము ఇంకా కొద్దిసేపు ఉంచుదాం అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే మనం చేసింది అయితే మనమే టేస్ట్ చేయాలి కాబట్టి చేద్దాం, ఓకేనా. సో టేస్ట్ చూడు, టేస్ట్ చూడు, టేస్ట్ చూడు. ఉడికింది, మంచిగానే ఉడికింది. లైట్గా మాడు వాసన వస్తుంది, కానీ టేస్ట్ మంచిగానే ఉంది కదా. కారం బాగుంది, మంచిగా. అవు గంటకి సిగరెట్ వస్తుండవు. ఇవన్నీ దాకా వీడియోలు దిగి రానే కాలే, ఇప్పుడు అయిపోగానే ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినావా? నేను చెప్పలే మరి. ఏమో ఎట్లా వస్తుండే ఆయన వస్తుండే, ఇక మొత్తం తింటాడు. ఇక లైట్గా మంచిగా నిమ్మకాయ విండుదాం, ఇట్లా ఇలా విండు. నిమ్మకాయ విండేసి రెడీ చేద్దాం, టేస్ట్ చూద్దాం వచ్చేసరికి. ఎప్పుడు వండిర్రు, ఎప్పుడు చేస్తారు? మీరు రారు కదరా వీడియోలకు, మీరు పెద్దోళ్ళు కదరా, వెళ్తే ఇగో దెబ్బ కొట్టిరు. ఇట్లా విండాలరా ఫస్ట్. ఏడేసిరా ఇది? నీ గ్లాసులు లేవు, నీ గ్లాసులు వేయలే, కుర్చీ కూడా వేయలే నీకు. థమ్స్అప్ తాగుకుంటే తింటే అదే వేరే మజా. లైట్గా మాడు ఉన్నా కానీ బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో. మనం అనుకున్నంత స్థాయిలో రాలే, కొంచెం మాడిపోయింది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.